అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నటోరియస్ ఎస్బీఐ అంటే పట్టపగలు ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి ఒక నేరస్తుని గుమ్మడిదల పోలీసు వారు పట్టుకొని అతని నుండి 10 తులాల 24 క్యారెట్ బంగారు బిస్కెట్లు, 2 సెల్ ఫోన్లు మరియు అఫెన్స్కి ఉపయోగించినటువంటి హోండా షైన్ బైక్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అఫెండర్ పేరు సయ్యద్ అమీర్ అలియాస్ అహ్మద్. ఇతను వరంగల్ చెందినవాడు. ఇతను దాదాపు 1998 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పట్టపగలు ఇంటికి తాళాలు వేసిన వాటిని టార్గెట్ చేస్తూ ఇంట్లో దొంగతనాలు చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 150 పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్ ఈ మొత్తం 150 పైగా కేసులు ఇతని మీద నమోదయ్యాయి. ఇతను షోలాపూర్లో కూడా కొన్ని రోజులు ఉండి అక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు అమ్మేసి మళ్ళీ దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది. రీసెంట్గా మా దగ్గర గుమ్మడిదలలో ఆదివారం రోజు మధ్యాహ్నం సుమారు 1:30 ప్రాంతంలో చిమ్ముల రవీందర్ రెడ్డి అనే వాళ్ళు పక్కనే అదే విలేజ్లో ఫంక్షన్కి పోగా ఇంటికి తాళం వేసిన దాన్ని ఇతను పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలని దొంగిలించుకొని పోవడం జరిగింది. ఈ దొంగిలించుకుపోయిన సొత్తుని చార్మినార్ దగ్గర ఒక ప్రాంతంలో దాన్ని మెల్టీ చేసేసి ఆ మెల్టీ చేసిన బంగారాన్ని ఒక షాప్లో ఎక్స్చేంజ్ చేసి ఆ బంగారు బిస్కెట్ తీసుకోవడం జరిగింది. ఆ బిస్కెట్ని మేము ఈరోజు అరేంజ్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ ప్రకారం దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేసుకుని తీసుకురావడం జరిగింది. మా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, కిషోర్, జిన్నారం పిఎస్ కిషోర్, మా మున్యనాయక్, వెంకటేష్ మరియు ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా దాదాపు ఒక 4 రోజులు మన టోల్గేట్ దగ్గర వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సిటీలో దాదాపు ఒక 190 వరకు సీసీ కెమెరాలు చూడడం వల్ల మనకు ఒక బండి నెంబర్ ట్రేస్ కావడం జరిగింది. ఆ బండి తన పేరు మీద లేదు. ఆ సెకండ్ హ్యాండ్ల డీలర్ దగ్గర కొనడం వల్ల దాదాపు మనం ఒక 12-13 మందిని విచారించి లాస్ట్కు మన గుమ్మడిదల పోలీసు వారు కష్టపడి దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే ఇంటికి మిట్ట మధ్యాహ్నం లాక్ వేసినటువంటి వాటిని టార్గెట్ చేసి వితిన్ 5 మినిట్స్లో ఎక్స్పీరియన్స్ చాలా 25 ఇయర్స్ నుంచి దొంగతనాలు చేస్తాడు. వితిన్ 5 మినిట్స్లో లాక్ బ్రేక్ చేసి దాన్ని వస్తువులు తీసుకొని పోతాడు. గుర్తుపట్టకుండా డ్రెస్ చేంజ్ చేసుకోవడం, అఫెన్స్కి వచ్చేటప్పుడు ఒక డ్రెస్, పోయేటప్పుడు ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవడం, హెల్మెట్లు చేంజ్ చేయడం, సీసీ కెమెరాలకు దొరకకుండా సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో మెయిన్ రోడ్డు కాకుండా గల్లీ రోడ్లలో వాటిని ఎంచుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.